ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత తగ్గవచ్చని జూన్ నాటికి పీపా $50 దిగిరవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేసింది. క్రూడ్ ధరల తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా పరిణమించబోతోందని, వార్షిక జీడీపీ వృద్ధి రేటుని అదనంగా 0.10 నుంచి 0.15% పెంచగలదని సోమవారం విడుదల చేసిన నివేదికలు అంచనా వేసింది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగి ఉన్న వెనిజులా మీద గత వారాంతంలో అమెరికా దాడి చేసినప్పటికీ ముడి చమురు ధర అంతగా పెరగలేదని రిపోర్టు పేర్కొంది. గత వారం రోజులుగా బ్యారెల్ రేటు $60 స్థాయిలోనే కదలాడుతోంది. దేశీయ ఇంధన అవసరాల్లో 80% పైగా దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. అంతేకాదు మొత్తం దిగుమతుల వ్యయంలో ఇంధన బిల్లుదే అధిక వాటా. గత డేటాని బట్టి చూస్తే క్రూడ్ ధర ప్రస్తుత స్థాయి నుంచి 14% మేర తగ్గితే డాలర్తో రూపాయి మార్కం విలువ 3% మేర బలపడి 87.5 స్థాయికి చేర్చని అంచనా వేసింది. చమురు నిల్వలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏడాది తొలి త్రైమాసికం జనవరి మార్చిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $55 దిగి రావచ్చని యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేస్తోంది.